నేను ఖచ్చితంగా ఒక 3-4 రోజులలో ఇస్తా. మన ఖచ్చితంగా ప్రోగ్రాంలు చాలా మునుపటి కంటే ఇంకా హైపర్ యాక్టివ్ ఉండాలి. హైపర్ 3 నెలలు కాదు, నెల రోజుల ఈ మన తట్టుగా మన ఉద్యోగం ఖచ్చితంగా బలంగా ఉండాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పుడు రిటైర్డ్ ఉద్యోగులకు 6 రకాల బకాయిలు పద్దుల కింద మొత్తం నేను వీడియో చేస్తుంది కూడా ఎందుకంటే మీరు స్టేట్మెంట్ ఇవ్వాలి, మేమేం ఖాళీగా ఏం లేము, పైసలు వచ్చేదాకా మేము కొట్లాడతామని చెప్పడానికి నేను ఇది చేస్తున్నాం. అర్థమైందా? రిటైర్డ్ ఉద్యోగులు 6 రకాల పద్దుల కింద మొత్తం బకాయిలు 14,200 కోట్ల రూపాయలు రావాలి. ఇప్పటికి ఇందులో పెన్షన్దారులకు 8,000 కోట్లు రావాలి. గత ప్రభుత్వంలోని బకాయిలే 6,000 కోట్లు ఉన్నాయి గత ప్రభుత్వంలో. ఓకేనా? ప్రతి నెల 700 కోట్లు చెల్లిస్తుంటే ప్రభుత్వం అరకొర చెల్లింపులపై ఉద్యోగుల్లో అసంతృప్తి ఉంది. నెలకు సగటున 600 మంది పదవి విరమణ పొందుతుండ్రు. ప్రతి నెల 300 కోట్ల కొత్త బకాయిలు జమ అవుతున్నాయి. ఓకే, బకాయిల అందక 85 మంది మృతి చెందింది. ఇది రాంగ్. ఇది 91 మంది ఇప్పటికి చనిపోయారు. ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్డ్ ఉద్యోగులకు సర్కారు చెల్లించాల్సిన బకాయిలు భారీగా పెరిగిపోయాయి. ఈ మొత్తం బకాయిలు సుమారు 1,400-200 కోట్ల ఉండగా ఇందులో గత ప్రభుత్వ హయాంలోనే 6,000 కోట్లు ఉన్నాయి. ప్రస్తుతం ప్రభుత్వం నెలకు 700 కోట్ల చొప్పున చెల్లింపులు వస్తూ ఉన్నాయి. మనం చూసినాం ఏ విధంగా చెల్లింపులు వస్తున్నాయో. మరి ఇదే 700 రూపాయలు హైకోర్టు మొన్న కంటెంప్ట్ కోర్టు కేసులు ఉన్న వాళ్ళందరికీ ఇవ్వమంటే 200 మందికి ఇచ్చి 200 చిల్లర మందికి ఇచ్చిండ్రు. తక్కిన వాళ్ళకి హ్యాండ్ ఇచ్చిండ్రు. అది జూన్లోపు ఇవ్వాలంటే ఇక ఇదే 700 2 నెలలు అడ్జస్ట్ చేసి వాళ్ళకి ఇచ్చేస్తారు. ఇక అక్కడికి అది అయిపోతుంది. అయితే ప్రతి నెల ఉద్యోగులకు రిటైర్డ్ అవుతున్నందున వారికి చెల్లించాల్సిన మొత్తం అదనంగా జమ అవుతుంది. దీంతో బకాయిల చెల్లింపు ఎంతకీ పూర్తి కాని పరిస్థితి నెలకొంది. ఇది ఉద్యోగులకు తీవ్ర అసంతృప్తికి గురి చేస్తుంది. రెగ్యులర్ ఉద్యోగులకు 12 రకాల పద్దుల కింద చెల్లింపులు చెల్లించాల్సి ఉండగా రిటైర్డ్ ఉద్యోగులకు 6 రకాల పద్దుల కింద చెల్లించాల్సి ఉంటుంది. మిత్రులారా, గుండెకు స్టంట్ వేసుకోవాలి, అప్పు ఇవ్వండి. ఇక మనకు చాలామంది స్టంట్ వేసుకునే వాళ్ళు, మన శ్రీధరాన్ని ఉన్నాడు ఏఎస్ఐ గారు, ఆయనకు దాదాపు 3-4 స్టంట్లు ఉన్నాయి కావచ్చు. ఇప్పటికి 3-4 స్టంట్లు ఉన్నాయి. ఒక్క పైసా కూడా ప్రభుత్వంకి రాలే. స్టంట్ నా దగ్గర నువ్వు ఏ రోగం ఉంటే ఆ రోగం నా దగ్గర రెడీగా ఉన్నారు. ఏ రోగం వాళ్ళు ఉంటే రిటైర్మెంట్ ఎన్నిళ్ళల్లో నీ క్యాన్సర్ పేషెంట్లు కావాలన్నా రిటైర్డ్ అయిన వాళ్ళు అంటున్నారు. అదేనా బ్రెయిన్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళు కావాలన్నా రిటైర్డ్ అయిన అంటున్నారు. కళ్ళ ఆపరేషన్లా 100 మంది ఉన్నారు. గుండె ఆపరేషన్లా 100 మంది ఉన్నారు. అదేందా మీకు మైబల్లి ఉన్నాడు, ఏది తుంటి పొక్క ఇరిగి ఇప్పటికీ నెల రోజులకెళ్ళి బెడ్ పైన ఉన్నాడు. ఒక పైసా ప్రభుత్వంకి రాలే. మైబలి ఉన్నాడు, ఆయనకు రూపాయి రాలే. మైబలి గారు, మీరు లైవ్లోకి రండి. ఒకవేళ ఉంటే మీరు నాకు ఫోన్ చేయండి దయచేసి. మీ నంబర్ ఇళ్ళకి వెళ్ళి వస్తే వాట్సాప్ కాల్ చేయండి దయచేసి. ఎవరు చేసినా వాట్సాప్ కాల్ చేయండి. అయితే మా ఇట్లా స్టంట్ వేసుకున్న వాళ్ళు మన దగ్గర 100 మంది ఉన్నారు. ఓకేనా? అయితే మిత్రులారా, గుండెకు స్టంట్ వేసుకోవాలి, అప్పు ఇవ్వండి, తీసుకున్నారు చాలామంది అంటూ 2025 మార్చి 31న ఉద్యోగ విరమణ చేసిన కొత్తగూడెంకు చెందిన ఉద్యోగి కె శ్రీనివాసరావు గారు. ఇప్పుడు స్టంట్ అంటే ఇంకోటి గుర్తుకొచ్చింది. మూర్తి గారికి హైకోర్టుకి వెళ్ళి ఇది వచ్చింది. ఏమొచ్చిందంటే మన హైకోర్టు ఇవాళ ఇది ఇచ్చింది ఆయనకు, మన కంటెంప్ట్ పంపింది. నాకు 4 నెల రోజులలో అయినా పైసలు క్లియర్ చేయాలని. మూర్తి గారు అంటే ఐడియా ఉందా మీకు? ఎస్ఐ గారు. ఆయనకు గుండె ఆపరేషన్లు, కిడ్నీ ఆపరేషన్లు, అన్ని రకాల ఆపరేషన్లు ఉన్నాయి. అన్ని రకాల ఆపరేషన్ కావాలంటే ఆయనకు అన్ని రకాల పైసలు రావాలి. అన్ని రకాల పైసలు వస్తేనే ఆయనకు ట్రీట్మెంట్ అవుతుంది. లేకుంటే ఎందుకంటే ఆయనకు పక్కా పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ చేసుకోవాలి సక్సెస్ కావాలంటే. ఈరోజు ఆయన కిరాయిలు ఉంటుండు. మూర్తి గారు కిరాయిలు ఇంట్లో ఉంటుండు. ఆయన ఉన్నాడు, సూర్యనారాయణ మొత్తం ఆయన కాళ్ళేగా ఆయన ఉన్నారు. ఇలా కొంచెం వివరంగా మనం చేద్దాం. ఆదివారం మీరు అందరూ కూడా పురుసత్తుగానే ఉన్నారు అనుకుంటున్నా. దయచేసి కొన్ని వివరంగా చేద్దాం, చాలా విషయాలు మాట్లాడదాం. ఎందుకంటే మన ఛానల్ ఎవరు చూసినా చూడకుండా ప్రభుత్వ పెద్దలు పక్కా చూస్తూ ఉంటారు. కాబట్టి మీరు ఖచ్చితంగా దీన్ని షేర్ చేస్తూ ఉండండి, కామెంట్ చేస్తూ ఉండండి. అయితే అంటూ 2025 మార్చి 31న పదవి విరమణ చేసిన కొత్తగూడెంకు చెందిన ఉద్యోగి కె శ్రీనివాసరావు ఉద్యోగుల జేఏసీకి అప్పట్లో లేఖ రాయడం చర్చనీయమైన అంశమైంది. పదవి విరమణ ప్రయోజనాలు ఇవ్వకపోవడం వల్ల ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నానని ఆ లేఖలో పేర్కొన్నారు. ఇది ఒక్క శ్రీనివాసరావు వేదన మాత్రమే కాదు, 3 లక్షల మంది పింఛన్దారుల ఆవేదన. ఓకే, పదవి విరమణ చేసి సకాలంలో చేతిలో డబ్బులు లేక, ప్రభుత్వం ఆదుకోలేక 91 మంది సార్, మళ్ళీ కరెక్షన్ చేస్తున్నా,
91 మంది రిటైర్డ్ ఉద్యోగులు మృతి చెందడంతో ఇది తీవ్రమైన మానవీయ సంక్షోభం కిందికి వచ్చింది. అందుకనే మానవ హక్కుల కమిషను 8 వారాలలో వీళ్ళ డబ్బులు ఇయ్యమన్నారు. వీళ్ళు ఇయ్యలేదు. అందరి పైసలు, రాష్ట్రంలో రిటైర్డ్ అయిన వాళ్ళందరి పైసలు 8 వారాలలో ఇవ్వమన్నారు. హైకోర్టు ఇండివిజువల్ కేసులో వెళ్ళి కానీ నేను వేసిన దాని మీద రాష్ట్రంలో అందరి మీద ఇవ్వమన్నారు. వీళ్ళు మనుషులు కాదు కదా, మృగాలు కదా వీళ్ళు, మానవత్వం లేదు, రాక్షసులు కదా వీళ్ళు. ఆ రాక్షసులు ఈరోజు వాళ్ళు ఈ విధంగా వ్యవహరిస్తారు. ఆమె డబ్బులు లేక ప్రభుత్వం ఇంతమంది చనిపోయారు. మానవీయ సంక్షోభం అని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. రిటైర్డ్ ఉద్యోగుల ప్రయోజనాలపై ఏప్రిల్ 9న హైకోర్టు ఘాటుగా స్పందించింది. పదవి విరమణ ప్రయోజనాలనేవి ఉద్యోగులు కష్టపడి దాచుకున్న సొంత డబ్బు అని, అది ప్రభుత్వం ఇచ్చే దానం కాదని గుర్తు చేసింది. దీని మీద చేస్తే మరి ఫైనాన్స్ సెక్రటరీ గారు ఏం మాట్లాడిండ్రు ఆ రోజు మనందరం చూసినాం. ఫైనాన్స్ సెక్రటరీ గారు ఏం మాట్లాడిండ్రు ఒకసారి మనం అందరం. So technically is it possible sir by 31st clear everything? Sir, it will be, as I said, sir, my submission, sir, that if 30 days time is given, it will be very comfortable, sir. If court is insisting, sir, I will pay by 31st, but then I may have to start paying, sir. Sir, why are using word insisting? It is your mandatory duty. You have to pay the amount for the employees. Sir, if it is mandatory, I will do it, sir. The court is not insisting. That is your mandatory duty. Once they approach your office. Sir, if 1 month given is there, it will be comfortable. That is, I would like to plead, sir. సందీప్ కుమార్ సుల్తానియా మాట్లాడిన విషయం కార్యాలయ చుట్టూ తిరుగుతున్నాయి. ఇక వీళ్ళది మాట్లాడతాం. కార్యాలయాల చుట్టూ వీళ్ళు తిరుగుతున్నా. ఒకసారి మూర్తి గారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. మళ్ళీ మనం కొంచెం ముందుకు పోయేదాకా. మూర్తి గారు అయితే ప్రస్తుతం ఆయనది కంటెంప్ట్ కేసు వచ్చింది. మూర్తి గారిది మన చాలా మీడియాలలో చాలా పెద్ద వైరల్ అయింది. ఆయనకు హార్ట్ ఆపరేషను, మళ్ళీ కిడ్నీ సమస్య, చాలా మల్టిపుల్ ఇష్యూస్ ఉన్నాయి, హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. ఆయనకు హైకోర్టును ఆశ్రయించిండు. హైకోర్టు ఏం చేసిందంటే ఆయనకు ఇది ఇచ్చింది, ఏది మన కంటెంప్ట్ ఇచ్చింది. కంటెంప్ట్ కోర్టు గురించి అంటే ఆల్రెడీ జడ్జిమెంట్ ఇచ్చిండ్రు ఈయన పైసలు ఈయనకి ఇవ్వాలని. కానీ ప్రభుత్వం ఆయన పైసలు ఇవ్వకుండా ఇది తత్సరం చేయడం వల్ల నా దగ్గర దాని ఆర్డర్స్ కూడా ఈరోజు నా దగ్గర ఉన్నాయి. దీన్ని ఇన్ ది హైకోర్ట్ ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ అట్ హైదరాబాద్ Friday, the 30th day of February 2026, present the Honorable Sri Justice K. Sharad Garu, writ petition number 4606 of 2026, 4406 of 2026. VVLN Murthy, son of Apparao, A62 retired, ASI 1732 of Police, Warangal Commissionerate, residence of Mudraj Kani, Gudibanda, Chagal, Ganpur. స్టేషన్ గన్పూర్లో ఉంటుండు. అక్కడ ప్రాపర్ అయినది కాదు కానీ ఆడ కిరాయి తక్కువ ఉన్నదని చెప్పి ఆడ ఉంటుండు. అయితే ఈయనకు కంటెంప్ట్ ఇచ్చిండ్రు, ఇన్ని రోజులలో ఇవ్వాలని చెప్పేసి ఇచ్చిండ్రు. దాని శుక్రవారం రోజు వచ్చింది. మరి మూర్తి గారికి రోజు కంటెంప్ట్ కోర్టు కింద మరి డబ్బులు వస్తాయా, ఏ విధంగా వ్యవహరిస్తారనేది మనం చూడాలి. ఖచ్చితంగా ఇది చాలా బాధాకరమైన విషయం. ఇట్లా మనం ప్రతి దాని మీద అంటే కోర్టు చెప్పినా కానీ, కోర్టుకు మాట ఇచ్చినా కానీ, కోర్టు డైరెక్షన్ ఇచ్చినా కానీ ఈరోజు ప్రభుత్వము తత్సరంగా వ్యవహరిస్తుందనంటే ఖచ్చితంగా ఇది మరి ఎక్కడ లోపం జరుగుతుంది, ఎందుకు ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరిస్తుంది, ప్రభుత్వం ఎందుకు మరి ఉదాసీనంగా ఉందనేది ఇది. అంటే కంటెంప్ట్ కోర్టు కేసులు మనం చూసినా కానీ ఈ విధంగా అంటే నేను ఇప్పటికి కూడా చెప్తున్నా, మరి రెవెన్యూ మంత్రి గారు ఇచ్చిండ్రు కదా, ఆయన చెప్పిండు కదా, ఆయన మాట్లాడిండు కదా అంటే ఆయన మాట్లాడింది మాట్లాడుతూనే ఉంటాడు, మనం చేసేది చేస్తూనే ఉండాలి. మీకు ఆర్థికంగా కొంచెం చేయగలుగుతా అంటే కేసులు ఫైలింగే. డబ్బులు చేతికి వచ్చేంత వరకు వీళ్ళని నమ్మేది లేదు. డబ్బులు చేతిలో పడేంత వరకు, ఎవరి డబ్బులు వాళ్ళకు వచ్చేంత వరకు ఈరోజు ఖచ్చితంగా మనము వాళ్ళకి చేయాల్సింది లేనే లేదు. మనము ఎవరిని కూడా నమ్మే పరిస్థితులలో ఈరోజు లేదు. ఎందుకంటే వీళ్ళు ఎవరికి కూడా ఈరోజు ఒక కమిట్మెంట్ అనేది లేదు. అయ్యో ప్రభుత్వ పెద్దలు మాట్లాడుతున్నాం లేదు. మన రాయపు రవికుమార్ గారు కూడా రిటైర్డ్ అయిన ఆయన ఎస్ఐగా పనిచేసిండు. మన ఇటీవల మరి ఆయనకు డబ్బులు వచ్చినాయా రాలేదా అడుగుదాం. అంతేకాకుండా మరి వాళ్ళ కుటుంబస్తులకు కూడా
ఆపరేషన్లు అయినాయని తెలిసింది. మరి ఆయన పరిస్థితి ఏంటి అది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతేకాకుండా ఈరోజు సూర్యనారాయణ గారిది మరి కాల్ తీసేసిండ్రు. ఇవాళకైనా పైసలు అందలే, ఒక్క రూపాయి కూడా. అన్న నమస్తేనా? నమస్తే అన్న, బాగుండ్రా అన్న? అన్న అన్న వచ్చినాయా అన్న మీ రిటైర్డ్ పైసలు వచ్చినాయా ఏమన్నా ఇవాళ దాకా? ఇప్పటి వరకు ఒక్క రూపాయి రాలేదు, ఏం కమ్యూనికేషన్ లేదు అన్నా. మన మా మిసెస్ కు కంటి ఆపరేషన్ అంటే ఇక్కడ కూడా ఈహెచ్ఎస్ అప్లికేబుల్ కాలేదు. ఏమో ఈహెచ్ఎస్ కింద అంటే 20,000 అద్దాలు ఇస్తాము, మంచి కావాలంటే డబ్బులు కట్టాలంటే 50,000 కట్టాట. అంటే ఈహెచ్ఎస్ కిందనేమో డొక్కు అద్దాలు, దుడ్డు ఉంటాయి అద్దాలు. అదే డొక్కు అద్దాలుగా డొక్కు అద్దాలు 20 ఈహెచ్ఎస్ కింద అయితే డొక్కు అద్దాలు. మంచి కావాలంటే 70,000 50,000 ఎక్కువ కట్టాలి. ఎక్కువ కట్టాలి, 70,000 అయితే అలా 20,000 మైనస్ చేస్తాం, 50,000 కట్టాలి. 50,000 70,000 20,000 మైనస్ 50,000 కట్టాలి. మరి అన్నా అన్నయ్య క్యాష్లెస్ ట్రీట్మెంట్ అంటే ఏందన్నట్టు స్టార్ హెల్త్ స్కీమ్ లోపల మా ఫ్రెండ్ వాళ్ళ మిసెస్ కు 1,20,000 అద్దాలు ఫ్రీగా ఇచ్చారు స్టార్ హెల్త్ ప్రైవేట్ ఇన్సూరెన్స్. మరి మనం క్యాష్లెస్ ట్రీట్మెంట్ అన్నప్పుడు 1.5 బేసిక్ పేమెంట్, ఇక్కడ హెల్త్ కార్డు ఇష్యూ కాలేదు. ఈహెచ్ఎస్ ఓటీ కంటికి పంటికి పనిచేస్తుంది, వేరే ఏ రోగాలకు కూడా పనిచేయలేదు. మెడికల్ రీఎంబర్స్మెంట్ కింద పెడదామంటే 3 ఏళ్ల కింద బిల్ అయితే ఎవరు రాలేదు. జీవనకి వెళ్ళి పెట్టాలి, 10% కట్ అవుతుంది మెడికల్ రీఎంబర్స్మెంట్, మనం జీవనకి వెళ్ళి పెట్టుకోవాలి. అన్న దీనికంటే లయన్స్ క్లబ్ వాళ్ళు బెస్ట్ కానీ వాళ్ళు ఫ్రీగా చేసి తెల్ల రేషన్ కార్డు ఉంటే ఫ్రీగా చేసి వాళ్ళు మంచి నాణ్యమైన అద్దాలు ఇస్తుండ్రు. మామూలు అద్దాలు కాదు, సాధురామ్ ఐ హాస్పిటల్ ఉంటుంది దోమలగూడలా, వాళ్ళు మంచి నాణ్యమైన అద్దాలు ఇస్తుండ్రు. ఇప్పుడు ఈహెచ్ఎస్ కింద నెలకు జీతం లెక్క కట్టేటియే కదా ఇవి. ఏది నెల పెన్షన్ లెక్క కట్ అవుతున్నాయా, ఫ్రీగా ఇస్తుందా ఈహెచ్ఎస్? ఈహెచ్ఎస్ అంటే ఈహెచ్ఎస్ ఫ్రీయే కానీ అప్లికేబుల్ వాళ్ళ పాత బకాయిలు కట్టలే అని అన్ని హాస్పిటల్స్ అప్లై చేసి తీసుకోవట్లేదు. ఇప్పుడు నెలకు మీకు జీతంలో 100-200 కట్ కాదా ఇలా? మొన్నటిదాకా మాకు పోలీస్ వాళ్ళకు భద్రత, మాకేమో సహాయత స్కీమ్ అని నెలకు 2,000 కట్టేయండి. ఓకే 2,000 రూపాయలు కట్టేయండి. మా డబ్బుతో మాకే ఒక పర్పస్ వాళ్ళకి పెట్టి అలాగే వెళ్ళి ట్రీట్మెంట్ ఇచ్చి గవర్నమెంట్ జేబులోకి వెళ్ళి ఎప్పుడు ఇవ్వలేమా? అదే మీ పైసలే కదా అంటున్నాం మరి, అందుకనే నీ జేబులే కాదు. సహాయత స్కీమ్ అని ఉంది, 2,000 రూపాయలు ఎలా కట్టేది. ఇప్పుడు రిటైర్ అనేది ఆ స్కీమ్ అనేది మాకు ఓడిన పడ్డట్టే. అన్న ఇప్పుడు ఎట్లుందన్న మేడం, ఎట్లుంది? మంచిగా ఉంది, మంచి క్వాలిటీ చేసాం కాబట్టి పర్వాలేదని చెప్పారు. కొద్ది రోజులు నల్ల కలర్లు పెట్టుకోమని చెప్పారు. మొత్తానికి మూలుగా కన్నే తాడికాయ పడ్డట్టు. ఇప్పుడు మన కాజీపేట దగ్గర ఫాతిమా హాస్పిటల్ ఉందంటే అందులో క్రిస్టియన్స్ వాళ్ళది ఇదే క్వాలిటీ ఫ్రీగా ఇస్తున్నారు, నాకు ఇబ్బంది తెలిసిందా? ఫ్రీగా ఇస్తా, నేను ఏం చెప్తున్నా సెంటాన్స్ హాస్పిటల్ అవునంట, అది ఫాతిమా నగర్ దగ్గర ఉందట. ఎప్పుడు రెగ్యులర్గా చేసుకుంటారు వాళ్ళు. తర్వాత మరి ఇంకో ఆశ్చర్యకర విషయం ఏంటంటే అదే హాస్పిటల్ బోర్డు చూసిన మన సీఎం గారి ఫోటోతో ఒకటి ఉంది. ఏముందంటే సామాన్య ప్రజానీకానికి ఆరోగ్యశ్రీ కింద 5 లక్షల నుంచి 10 లక్షల పెంపు అని పెట్టిరు. మరి మనం సామాన్య ప్రజల కంటే అధ్వానం ఉద్యోగస్తులం, ఉపాధ్యాయులం అంతే కదా. కామన్ మ్యాన్ ఏమో 10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ కింద ట్రీట్మెంట్ చేస్తావు, మాకు ఈ 70,000 కలతల్లి అంటే కూడా కాకపోతే ఎందుకు చెప్పండి. ఉద్యోగస్తులు గవర్నమెంట్ రెవెన్యూ వసూలు చేసి ఉద్యోగస్తులే, ఏ మంత్రి కానీ ఎమ్మెల్యే కానీ ముఖ్యమంత్రి కానీ తిరిగి వసూలు చేయడు, ఆదాయం వసూలు చేసి ఉద్యోగస్తులు. ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ ఒక గవర్నమెంట్ పోలీసులు లేని బయటికి వెళ్ళలేదు, రక్షణ లేని ఆ పోలీసు వాళ్ళు కూడా చేసే అన్యాయం ఇది. భద్రత కార్డు రిటైర్మెంట్ కదా పని చేయడం లేదు. హెల్త్ కార్డ్స్ ఉన్నాయి, హెల్త్ కార్డ్స్ ఇంతవరకు ఇష్యూ చేయాలి. ఇప్పుడు మన ఈ సార్ తెలుసుగా VVLN మూర్తి దాఖలు అడ్మిట్ కాలే, ఆపరేషన్ పైసలు దాకా మళ్ళీ వాపస్ బయటికి పోయిండు. ఆయన ట్రీట్మెంట్ కాలేదు ఆయనకు. ఇక లాస్ట్లో ఆయన ఏం చేసిందంటే హైకోర్టుకు పోయిండు. హైకోర్టులో ఇది వేసిండు, కంటెంప్ట్ వేసిండు. ఇప్పుడు నువ్వు కేసు చెప్తే గుర్తు, నాకు ఇప్పుడే ఆయన కాపీ పంపిండు, ఫోన్ కూడా మాట్లాడిండు. అయితే ఆయన ఇవాళ ట్రీట్మెంట్ కాలే, ఆయన ఇంటికాడ ఉండి ట్రీట్మెంట్ చేసుకుంటాడు. ఇప్పుడు నా బాగా వచ్చినా డబ్బులు పెట్టి చేసుకోండి, ఇప్పుడు 50,000 అప్పు తీయవలసిన పరిస్థితి. అంతే కదన్నా, అంతే. ఎవరు కూడా అప్పు ఏమంటే ఏమంటారంటే అన్న పలానా తేదీ నాడు వస్తే నాకు ఒక కాగితం
రాసి మీ బకాయిలు నీకు ₹1,00,000 ₹2,00,000 అప్పిస్తా అంటారు. ఇప్పుడు వచ్చి మీకు ఏదో అని మాట్లాడతారు. మరి మనకేం తెలుసు? అంతే కదా. ఇప్పుడు రిటైర్మెంట్ వల్ల పైసలు వస్తలేవని దేశం అంతా తెలిసిందా అన్న. తెలిసిపోయింది. దేశం అప్పించేటోడు కూడా ఎవడు ఇయ్యాడు. రాగానే ఇస్తా అంటే నమ్ముతలేదు. ఇప్పుడు ఇస్తావు చెప్పు, ఒక డేట్ ఖచ్చితమైన డేట్ చెప్తే ఇస్తావు అంటారు. అట్లా కూడా ప్రాబ్లం అవుతుంది. డబ్బులు అప్పు పుట్టాలంటే కూడా కష్టం అవుతుంది. ఏడ చెప్పేటట్టు ఉంటుంది మరి ఈ కష్టకాలంలో అన్న. ఇప్పుడు ఒక రోజు ₹1,000 అన్నాయా, రోజుకు ఒక ₹1,000 కూలి, నెలకు 30,000. కానీ ఒక జూనియర్ అసిస్టెంట్ బేసిక్ పీజీ చదివి ఎంఎస్సి బీఈడి చదివిన అబ్బాయి జూనియర్ అసిస్టెంట్ గా ఉద్యోగం వచ్చింది, 22,000 బేసిక్. ఏం చదువుకొని ఒక కూలీకి, దినసరి కూలీకి రోజుకు ₹1,000 కూలి, అయినా కూలీలు దొరకలేదు. ఒక జూనియర్ అసిస్టెంట్ 22,000. ఇది కూడా చాలా అన్యాయం. పిఆర్సీ లేక ఇదంతా ఇబ్బంది అవుతుంది మాకు. అంతే కదా. ఎప్పటికప్పుడు వేతన సవరణ చేయక కూలీ రోజుకు ₹1,000 అంటే నెలకు 30,000 సంపాదిస్తాడు. ఒక జూనియర్ అసిస్టెంట్ 22,000 బేసిక్ అంటే ఎంత అధ్వానం. ఎంఎస్సి బీఈడి చేసి కూడా. అవునవును. ఓకే అన్న, నేను నా విజ్ఞప్తి ఏంటంటే, ఇప్పుడు సరే మొన్న మనం అందరం ఉత్తరాలు పంపినాం కదా, ఏది అవన్నీ కూడా చాలా మందికి రిసీవ్డ్ అని మెసేజ్ వచ్చింది. అది వరకు నేను రాష్ట్రపతికి ప్లస్ వీళ్ళకి ఇచ్చిన కదన్న, మన ప్రధానమంత్రికి, ఆర్బీఐ గవర్నర్కు, అవి 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 కూడా అన్నీ కూడా ప్రభుత్వం పైన కొంచెం ఒత్తిడి పెంచింది. వాళ్ళ బకాయిలు ఇవ్వాలి, చాలా ఇదవుతుంది, పూర్తిగా మానవ హక్కులు అనేది మీ రాష్ట్రంలో ఉల్లంఘన జరుగుతుంది అనేది పూర్తి స్థాయిలో ప్రభుత్వం పైన అక్కడికెళ్ళి పైనకెళ్ళి ఫుల్ ఒత్తిడి వస్తుంది. ఇప్పుడు వీళ్ళకి అప్పు ఇవ్వాలన్నా కానీ అప్పు ఇచ్చే పరిస్థితి కూడా కనబడుతుంది. అట్లా అంటే మనం పంపినట్లున్నాయి. ఇంకా సుప్రీంకోర్టులో మన లిఫాఫాలు ఇస్తుండ్రు పోయినాయి. ఎన్ని ఉత్తరాలు పోయినాయి తెలుసా అన్న? అక్షరాల 12,000 ఉత్తరాలు పోయినాయి. నిలబడి ధైర్యం చెప్పి రోజు మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి సొంత డబ్బులతో రాష్ట్రం మొత్తం తిరిగి అందరినీ చైతన్యం తీసుకొచ్చిళ్ళు. మీరు లేకపోతే పరిస్థితి చూస్తే మాకు ఇప్పటికీ భయం అవుతుంది. అన్నయ్య, ప్రభుత్వం తరఫున ఇంతవరకు కూడా ఉపాధ్యాయ ఉద్యోగులు చనిపోయిన కుటుంబాలను ఎవరు పరామర్శించలేదు. అది విచిత్రంగా ఉండేది. అసలు ఇంత కూడా లేదు. అరే మొన్న చూడరాదన్న పాపం శంకరన్న ఆ రోజు ఏమైంది తెలుసా అన్న? శంకరన్నది ముందు చెప్పిన శంకర్ గౌడ్ది నువ్వే ఫోటో పెట్టినావు నాకు. శంకర్ గౌడ్ది అయిన తర్వాత నాకు రాత్రి సెక్రటరీకి వెళ్ళి ఒక మిత్రుడు ఫోన్ చేసిండు. అంటే ఆయన నాకు పరిచయం లేదు. అన్న ఇట్లా ఆయన సీరియస్ ఉందంట, ఎంజిఎంకి వెళ్ళి స్టార్ట్ అయింది, ఇక్కడ తీసుకొచ్చిండ్రు, కానీ ఆయన తొవ్వనే చచ్చిపోయింది ఆల్రెడీ. అయితే ఇక్కడ అందరినీ మేనేజ్ చేసిండంట. నువ్వు అబ్జర్వ్ చేసినావా? శంకర్ గౌడ్ చచ్చిపోయిన తర్వాత తీర్మానం వల్ల ఎక్కడ కూడా ఎక్కడ కూడా సినిమా రాలే, సీన్లకు రాలే. చూసినావా? నువ్వు అబ్జర్వ్ చేసినావా? అయితే అందరు మేనేజ్ అయిపోయినారు అన్న. పొద్దుగాల దాకా ఇక్కడ బాడీ పెట్టి అర్లీ మార్నింగ్ తీసుకొని వెళ్ళిపోతారు. అక్కడ ఇక వీళ్ళందరూ కూడా భయభ్రాంతులకు గురవుతారన్న. 2 రోజులలో ఎంఓయూ ప్రైవేటైజేషన్కి ఎంఓయూ అంటే ఇంకో 2,000 మందిని మేఘా కృష్ణారెడ్డి యూపీకి వెళ్ళి, బీహార్కి వెళ్ళి, ఛత్తీస్గఢ్కి వెళ్ళి డ్రైవర్లను సప్లై చేస్తారు. దయచేసి ఏమన్నా చేయగలిగితే చెయ్యన్నా అని చెప్పిండ్రు. చెప్తే నేను రాత్రి 11 గంటలకు పోయినా అన్న, 10:30 పోయినా. సైలెంట్గా ఉంటాను, అంతా సైలెంట్. పోలీసులు 200 మంది ఉంటూ సైలెంట్. అశ్వత్థామరెడ్డి కూడా ఉండి అక్కడనే, ఆయనే సాక్ష్యం. అశ్వత్థామరెడ్డి అక్కడనే ఉండు సైలెంట్గా ఉన్నారు అన్న. నేను పోయి అప్పుడే పొన్న ప్రభాకర్ బయటకు వస్తుండు. నేను పోయి అక్కడ గొడవ చేయకుంటే, అక్కడ నేను మాట్లాడకుంటే, మెయిన్ వాళ్ళ భయం ఏముండే తెలుసా? ఇవాళ రిటైర్మెంట్ ఉద్యోగులదే కొయ్యలేక అయింది, పీక్కోలేక చచ్చిపోయి మళ్ళీ ఆర్టీసీ అందుకుంటే అడిషనల్ అయిపోతుందని ముఖ్యమంత్రి గారు ఇమీడియట్గా పొన్న ప్రభాకర్ని ఎక్కి 1,00,000 కోట్లైనా పర్వాలేదు ఇమీడియట్గా వాళ్ళ సమస్య తీర్చి అప్పటిదాకా లేవద్దు. నేను అదే రోజు చెప్పిన, బ్రదర్ తెల్లారి వరకు ఇప్పుడు శంకర్ గౌడ్ ఇష్యూ మూసేనికి ఆయన మరణం ఉత్తగబోద్దు అని చెప్పిన. బాధాకరం ఏంటంటే అన్న, లోపల జేఏసీ నాయకులు, మంత్రి గారు ఇద్దరు కూడా స్వీట్లు తినిపించుకుంటారు. ఇవాళ పైసలు రానికి ఇవాళ సరే వాళ్ళు మళ్ళీ డ్యూటీలు ఎక్కడికి కారణం ఎవరంటే శంకర్ గౌడ్ అన్న. శంకర్ గౌడ్ త్యాగము తెలంగాణ ఏర్పాటులో శ్రీకాంతాచార్యది ఎంత పెద్ద ఇది ఉందో అంత పెద్ద రోలు ఈరోజు శంకర్ గౌడ్ గారితో ఉన్నది. శంకర్ గౌడ్ గారి ఫోటో ప్రతి డిపో దగ్గర పెట్టాలి. శంకర్ గౌడ్ గారికి ప్రభుత్వం ఎంత ఇచ్చినా కానీ ప్రతి ఉద్యోగి మినిమం ఒక 200 రూపాయలని ఇవ్వాలి వాళ్ళ జీతంలోకి కట్ చేసి.
అంతేగాని డిస్మిస్ అయిన వాళ్ళందరినీ మళ్ళీ నౌకర్లో తీసుకోవాలి. దాదాపు సజ్జనర్ గారు ఒక 500-600 మంది డిస్మిస్ చేస్తే 250 మందిని ఏమో తీసుకున్నారు. ఇంకో 250 మంది 300 మంది వాళ్ళందరినీ తీసుకోవాలి. శంకర్ గౌడ్ త్యాగం మాత్రం ఆర్టీసీ వాళ్ళు మర్చిపోతే అన్న అంతకుమించిన భయంకరమే. మనదంటే మనం ఎక్కడ ఎవరు పిలిచినా ఎవరి తరపున మనం పోతాం, నిలబడతాం, కొట్లాడతాం. మనల్ని గుర్తుపెట్టుకోమని మనం ఏం అంటలేం. కానీ శంకర్ గౌడ్ని మాత్రం వాళ్ళు గుర్తుపెట్టుకోవాలన్న 101%. గాంధీ ఫోటో, అంబేద్కర్ ఫోటో పెట్టుకున్నట్టు ఈ శంకరన్న ఫోటో కూడా ప్రతి డిపోలో పెట్టుకోవాలి. అన్న ఇంత పెద్ద కుట్ర ఏం తెలుసా, వీళ్ళు బకరాలైన ఒరిజినల్గా ఏంటంటే వీళ్ళు కావాలని వాళ్ళ స్ట్రైక్ పోవాలనే చూసారు. వీళ్ళు స్ట్రైక్ పోతుండ్రు. ఆల్రెడీ కొన్ని 100,000 బస్సులు ఈరోజు 1800 కోట్ల రూపాయలు మేఘా కృష్ణారెడ్డికి ఇచ్చిండ్రు. కొత్త బస్సులు పెట్టమని మేఘా కృష్ణారెడ్డికి దాదాపు 1800 కోట్లు ఇచ్చిండ్రు. ఇక ఇట్లా మొత్తం కరెంటు బస్సులు తీసుకురావాలి, వాళ్ళని పెట్టాలి, వీళ్ళందరినీ మెల్లగా ఎలగొట్టాలి, ఇదే మోక అని చెప్పి స్కెచ్ చేసిండ్రు. ఆ స్కెచ్లా శంకరన్నకు తెల్లారి తెలిసింది ఇదేమో అవుతుందని అనుకునే ఆయన కాలబెట్టుకున్నాడు. ఇంకో దురదృష్టం ఏంటంటే లింగారెడ్డి అయినా కూడా ఆయన పురుగులమ్మని తాగిండుగా ఆయన భార్య భర్తల పంచాయతీ చేయబట్టి అయింది అనే ప్రచారం మొదలు పెట్టిండ్రు. ఆయనతో స్టేట్మెంట్ ఇప్పించిండ్రు. అన్న రెండో రోజే ఇప్పుడు అదే శంకరన్న కాలే పెట్టుకున్న రోజే ఒక 2 నిమిషాలు అటు ఇటు ఆయన అదే రోజు పెళ్ళంతో పంచాయతీ ఈసారి తాగుతాడే. అరే దొంగలు ఇట్లా చేసిండ్రు. ఒక్కోసారి సూసైడ్ అయితే కూడా ఎవరన్నా కడుపులో భరించలేక సూసైడ్ చేసుకున్నారని చెప్తారు, కడుపులో అని చెప్తారు. అదే ఏదో ఉండొచ్చు ఇట్లా చెప్పాలని వాళ్ళ ఇంటికి నాకు ఎందుకంటే అక్కడికే నాకు ఇప్పుడు ఆర్టిస్ట్లో నాకు మెయిన్ వాళ్ళు కూడా ఉంటారు కదా మన చెప్పేటోళ్ళు ఉంటారు కదా వెల్విషర్స్, వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ నాకు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ ఉంటే నేను ఇది చేస్తూ ఉన్నా. అంటే ఈ విధంగా ఉంటారు. ఆయన త్యాగం నేను ఏంటంటే ఆయన త్యాగం మర్చిపోవద్దని నేను గుర్తు చేస్తున్నా. నేను ఇవాళ రిటైర్మెంట్ ఎంప్లాయీస్ ఉద్యమము ఒక భయం క్రియేట్ చేసింది, ఒక టెర్రర్ క్రియేట్ చేసింది. అమ్మో ఈ ఉద్యమం మళ్ళీ ఇటు తిరుగుతుందేమో, మళ్ళీ మేమే మా దిక్కు తిరుగుతుందేమో అనే కాడికి వచ్చింది. అయితే అట్లా నా ఇవాళ దాదాపు 12,300 చిల్లర ఉత్తరాలు ముట్టిన ఇప్పటికి అక్కడికి ఏడా సుప్రీం కోర్టుకు పోయినసారి ఎన్నిసార్లు చెప్పినా కానీ ఈసారి మాత్రం ఖతర్నాక్ వేసారు మనోళ్ళు. అంటే దాదాపు ఇంకొక 8,000 పోయేది ఉండే. ఇక 8,000 వాళ్ళు అందులో వేరే డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్కువ వేయాలి. అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఇక ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అంటే మీ డిపార్ట్మెంట్ అంటే అది ఉంటాయి కదా కస్టమ్స్ ఏదో అవి వాళ్ళు తప్ప ఇక తక్కిన వాళ్ళు అందరు వేసిండ్రు. ఇక వాళ్ళు కొంచెం ఇక ఎందుకులే అన్నట్టున్నారు. ఇక వచ్చినప్పుడే చూసుకుందాం అనుకుంటారు. కొంతమంది ఉంటారు కదా మీకు కొట్లాడితే మాకు కూడా వస్తాయి కదా అని వేయలే. కానీ ఓవరాల్గా 12,300 చిల్లర లెటర్స్ పోయినాయి అన్న. రాష్ట్రపతి భవన్ మళ్ళా మన కాజీపేట ఒక క్యాండిడేట్ ఉన్నాడు అలా పనిచేస్తే ఆయన మన మిత్రుడు. ఇటు సుప్రీంకోర్టు మొత్తానికి అతలాకుతలమైంది. మొన్న పొంగులేటి గారు కూడా ఇమీడియట్ స్టేట్మెంట్ ఇవ్వడానికి కారణం అది. అన్న పైసలు వస్తాయి కానీ వచ్చే వరకు మనం కొట్టాడాలి, వచ్చే వరకు కొట్లాడితే కథమే మాయమైపోతాం మనం. కాబట్టి 3-4 రోజులలో ఒక పిలిపిస్తున్నాను. మళ్ళా మనం అందరం యాక్టివ్ పోదాం. మేడం కూడా తొందరగా మంచిగా కావాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ అన్న. గుడ్ నైట్. చెప్పు. అదే ఇలా జాబ్ వచ్చింది ఆయన కంగ్రాచులేషన్ చెప్పాను. ఆయనకు జాబ్ వచ్చింది ఇవాళ ఎమ్మెల్సీగా. అస్సలు లేదు ఇలా చాలా దోపిడీ చేసే అవకాశం దొరికింది. నేను ఏం చెప్పినా ఇప్పుడు రాష్ట్రము ఇప్పుడు ఆ ఈశ్వరాచారి అని బీసీ నాయకుడు ఒక ఆయన తిరుమల ఆఫీస్ కాడ చచ్చిపోయాడు. రాష్ట్రం అగ్నిగుండం అన్నాడు. నాగర్ కర్నూలు అగ్నిగుండం కాదు కదా, అగ్నిపుల్ల కూడా గిక్కలే. మళ్ళా ఇక్కడ నాగర్ కర్నూలు పోయాడు. నాగర్ కర్నూలు టెంపుల్ కాడ పాప చచ్చిపోయింది కదా, రే బయటికి రారా అని సంగతి చూస్తాను అక్కడ మాట్లాడాడు. అక్కడ మళ్ళీ కనవాళ్ళే శంకర్ గౌడ్కి నా ప్రాణానికి ఏమైనా అయితే రాష్ట్రం అగ్నిగుండమే అన్నాడు. ఇక్కడ మళ్ళీ ఈడ కూడా అగ్గిపుల్ల కూడా గిక్కలే. ఇక మేధావులు తీర్మానం గ్రూప్ అని పెట్టి అలానే జాయిన్ అయినా 10 రూపాయలు చందా ఏమన్నా ఎమ్మెల్సీ గెలిచి
మీ సమస్యలు తీరుస్తాను హెలికాప్టర్ తిరుగుతున్నాడు. హెలికాప్టర్ అన్న ఇట్లా మీ కోదండరామ్ గాంధీ వీళ్ళు తీసుకోండి అన్న, ఎవ్వరు లేరే. ఇక నాకేం పని చెప్పన్నా, నాకేమైనా పోస్ట్ ఉందా, ఏమున్నది చెప్పు. పెట్టుకొని అమూల్యమైన సమయం కేటాయించుకుంటా రాష్ట్రం మొత్తం తిరుగుతున్నారు. అన్న రియల్గా శంకర్ అన్న అక్కడ చచ్చిపోయి లోపల ఉన్నప్పుడు నేను ఎంత బాధతో, నేను ప్రతి నా కడుపులోకి వెళ్ళి నా బాధతో మాట్లాడినా నేను. అక్కడ పోయి అరే నేను కల్లోలం అవుతుంది కావచ్చు హాస్పిటల్ కాడ అనుకున్నా, సైలెంట్గా కూర్చున్నాను అంతా. అశ్వత్థామారెడ్డి సైలెంట్, నేను పేర్లు ఎందుకు చెప్తున్నా అనుకున్నా, నేను నా కళ్ళ ముందు చూస్తున్నా. అశ్వత్థామారెడ్డి సైలెంట్, వాళ్ళు అందరూ కామ్గా కూర్చున్నారు. అరే ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరుగుతుంది రాష్ట్రంలో, ఏంది ఇది. నేను నా వెనక నినాదాలు కూడా ఎవరు ఇవ్వలేదు చూసినావా అన్న, నేను ఒక్కనే ఇచ్చిన. కనీసం నినాదాలు కోరస్ అని ఇవ్వాలి కదా, కోరస్ కూడా ఎవడు ఇవ్వలే. కోరస్ కూడా ఎవడు ఇవ్వలేదన్న. అంటే పక్కన అశ్వత్థామ ఉంటాడు, ఆయన స్లోగన్, నా స్లోగన్కి ఆయన ఇవ్వాలి కదా. డౌన్ అన్న బయటికి రావాలన్న ఏదన్నా ఇవ్వాలి కదా. కాబట్టి అట్లా మేధావులు కోదండరామైనా కానీ ఈ జేఏసీలు కానీ వీళ్ళంతా జాకాల్స్ అన్న తోడేళ్ళు. ఉద్యోగులు మీరు ఇచ్చే చందాల మీద బతకనికి, ఆ చందాలతో ఎంజాయ్ చేసుకుంటా మంచి స్కాచ్ మందు దాక్కుంటా. నేను అన్న ఒక్కొక్కరు యూనియన్ లీడర్ అశ్వత్థామ అన్న ఒక్కొక్క యూనియన్ ఇంత బుర్రలు వచ్చినాయని. ఎవరికి బుర్ర తక్కువ ఉంది వీళ్ళకు? ఇంత బుర్రలు, తెల్ల కద్దరు బట్టలు, వాళ్ళు వేసుకున్న కద్దరంగితో కూరగాయలు కోయొచ్చు అట్లుంటాయి వాళ్ళ బట్టలు. స్టార్ట్ చేసి మరి అన్న దొంగని మనకేం భయమన్నా, ఎవడైతే మనకేందాడు వాడు మంత్రి అయితే వాడు అంటాడు. కొమ్మరెడ్డి ఇంకారెడ్డి అంటాడు వీళ్ళు ఇల్లీగల్ దీక్షలు అంట. ఇల్లీగల్ దీక్ష 40 రోజుల ముందు నోటీస్ ఇస్తే ఇల్లీగల్ ఎట్లయితుంది అది? అట్లుంటుంది. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. రైట్ అన్న, నమస్తే. ఇది ఇక కార్యాలయాల చుట్టూ ఇది రవణ వాళ్ళ మిస్సెస్ అయిన బాధ. 50,000 తెచ్చి మళ్ళీ బయట పోతే ట్రిప్స్ ఫ్రీగా దొరికేది. ఇది హెల్త్ కార్డ్ అని పోతే ఇంకో 50,000 ఆయనకు సున్నం పడ్డది. ఫ్రీగా అయిపోయేది, సున్నం పడ్డది. బయట ఆ సెంటాస్ హాస్పిటల్ పోయినా కానీ ఫ్రీగా జరిగిపోయేది. ఈరోజు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న పరిస్థితి. పదవి విరమణ ప్రయోజనాలు చెల్లించాలని కోరుతూ కార్యాలయాల చుట్టూ, సచివాలయం చుట్టూ, కోర్టుల చుట్టూ ఎంతమంది తిరుగుతున్నారు. కోర్టులకు కేసులు విరాళాలు వేసుకొని మరీ ప్రభుత్వంపై పోరాటం చేయాల్సి వస్తుందని రిటైర్డ్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతే కదా, ఈరోజు రూపాయి వేసుకొని కోర్టు ఫీజులు కట్టుకుంటా, కోర్టుల కేసులు వేసుకొని మేము హైదరాబాద్కు ధర్నాకు వాటికి వీటికి రమ్మంటే అప్పుడు ఖర్చు పెట్టుకొని వేసుకొని నేను ఇవాళ దాకా ఒక్క రిటైర్డ్ ఎంప్లాయీ దగ్గర ఒక్క పైసా ఎవరు అంటుండ్రు ఎన్ని లక్షల రూపాయలు మాట్లాడుకున్నామని. నేను ఒక్క రిటైర్మెంట్ ఎంప్లాయీ దగ్గర ఒక్క రూపాయి నేను ఒక్క దగ్గర మాట్లాడుకోలే. ఒక్క దగ్గర కూడా మైబల్లి గారు నమస్తే ఎట్లున్నారు? మైబల్లి గారు మనకు లైన్లో ఉన్నారు. గత నెల అయిందా నీ కాలేరికి? 3 నెలలు అయింది. కాలు అంటే మన రిటైర్మెంట్ ఉద్యమం మొదలైన 2-3 నెలలు చాలా యాక్టివ్ ఉండే. కార్లు వస్తుంటే అన్న కాలు యాక్ట్ అయ్యి అన్న నీకు ఏమి ఇరిగిందన్న అప్పుడు? నడుముకు ఎంకి ఇరిగింది, మోకాలు 2 కూడా ఇరిగినాయి. బెడ్ పైన ఉన్నాడు, ముందు కూర్చున్నాడు. ఇప్పుడు 3 నెలలు అయింది అన్న ఇరిగి. నేను కూడా అన్నం చూద్దామనుకొని పోయినా. నేను అటు సూర్యనారాయణ అటంతా పోయే వరకు నేను ఇదైపోయినా. ఇక రోజు తెల్లాలేసి ఒక ఉద్యమము, రిటైర్మెంట్ ఉద్యమము, ఆర్టీసీ ఉద్యమం. దీంతో నీ దగ్గర రాలేకపోయినా అన్న. ఖచ్చితంగా నేను వచ్చే ప్రయత్నం చేస్తా. రేపు కూడా మీదే సబ్జెక్టు ఒక అడ్వకేట్ దగ్గర మాట్లాడానికి పోతున్నా అన్న. అసలు ఏమైందన్నా చెప్పండి. ఏమన్నా మీకు ఇప్పుడు ట్రీట్మెంట్ హెల్త్ కార్డ్ మీదనే అవుతుంది కదా మీ ట్రీట్మెంట్? చాలా ఇబ్బంది ఉన్నా. నేను ఇట్లా ఇక్కడ పైసలు దొరకక అక్కడ అప్పు చేసి డబ్బులు హెల్త్ కార్డ్ తోటి అవుతుంది అని చెప్పేసి అప్పోలో పోతే వాళ్ళు ఓన్లీ ఎక్స్రేలకే ₹1,00,000 ముందుకున్నారు. పైసలు కట్టామంటే పైసలు లేకపోతే ఇంకా చిన్న హాస్పిటల్ తీసుకొని పోయినా. చిన్న హాస్పిటల్ తీసుకొని పోతే ఆడ కూడా 6 లక్షలు అయ్యానా.
చిన్న హాస్పిటల్ కూడా 6 లక్షలా? 6 లక్షలు చిన్న హాస్పిటల్. ఆ, 6 గంటలు ఉమ్, 6 గంటల ఆపరేషన్ అది. ఎక్కడిక చాలా అప్పు తెచ్చిన నాకడ ఇక్కడ ఆ, తెచ్చుకున్నా. ఇప్పుడు పైసలు లేక ఇబ్బంది పడుతున్నా. మధ్యలో కూడా వయసు కాలం పెట్టాను తమరికి. బిజీ ఉన్నానేమో చూడలేమో అనుకున్నా. ఎక్కడ జరుగుతాడు ఏం చేస్తాడు సీనియర్కు చెప్తా ఉన్నా. ఎప్పటికీ సీనియర్ కొద్దిగా చెప్పరా నాయన, చెప్పలేదు నాయన అంటే సమయం చూసుకొని చెప్తారా. ఇప్పుడు ఆయనే ఫోన్ చేసినట్టుండు. నేను లైవ్లా మైబల్లి గారు దయచేసి ఫోన్ చేయమని చెప్పిన. ఎందుకంటే నాకు ఈ ఫోను నేను ఇప్పుడు వీడియో కూడా అదే ఫోన్లో చేస్తా. నీ నంబర్ అందులో ఉన్నది. దయచేసి అది స్టార్ట్ అయినాక నాకు గుర్తుకొచ్చింది, అరే మైబల్ అన్నతో మాట్లాడిద్దాం. ఎందుకంటే హెల్తీగా నడుస్తున్నాయి అన్నీ, హెల్త్ సంబంధించి. ఇప్పుడు నీకు హెల్త్ కార్డు పని చేయలే అయితే? రూపాయి పని చేయలేదన్నా. మొత్తం మెసేజ్ నుంచి పెట్టుకున్న డబ్బులు అన్ని అప్పులు తెచ్చుకున్నానా. ఆ, ఆ, జీపీఎఫ్ డబ్బులు వచ్చినాయి. నాకు చేసిన అప్పులకే సరిపోయింది అది మొత్తం. ఆ. తర్వాత ఇది యాక్సిడెంట్ అయింది. ఇప్పుడు ఎంత రావాలి నీకు ఇంకా? నాకన్నా 30-40 లక్షలు 50 లక్షలు రావాలా. మరి ఇప్పుడు హెల్త్ కార్డు ఏం చేసుకో? నాలుగకి కొన్ని కూడా పనికి రాదు హెల్త్ కార్డు ఇక. దేనికి రావాలి? పండిన కొట్టుకు ఇప్పుడు అద్దాలు కూడా దాంతో మంచి అద్దాలు వేస్తలేరంట. 20,000 అద్దాలే అంట. 70,000 అద్దాలు కావాలంటే ఇంకా 50,000 కట్టాలంట. దానికంటే సాధురామ్ ఐ హాస్పిటల్ పోతే ఫ్రీగా మంచి అద్దాలు వేస్తుండ్రు. మంచిగా ఇస్తారన్నా. ఈ హెల్త్ కార్డు మీద 20,000 అద్దాలంట. అద్దాలు దేనికి పనికి వస్తాయి? అవి వేసుకుంటే కళ్ళు ఇక దొత్తు భూత అద్దాలు లెక్క ఉంటాయి అని చెప్తుండ్రు. మరి దానికంటే గరీబోళ్ళ దవాఖాన కానీ పోతే సరోజిని ఐ హాస్పిటల్ పోయినా మంచిగా చేస్తారు కదా అన్న, హెల్త్ కార్డు పట్టకపోయితే బదులు. అదే ఆ తెల్ల రేషన్ కార్డు. అంటే ఇప్పుడు తెల్ల రేషన్ కంటే అభిమానంగా ఉంది కాదే మీ బతుకు. ఇప్పుడు తెల్ల రేషన్ కార్డు పనిచేస్తుంది, హెల్త్ కార్డు పనిచేస్తలేదంటే ఏందన్నట్టు? అంతకంటే అభిమానమే కదా. అయితే లైట్గా అటు ఇటు నడుస్తున్నావు. ఇప్పుడు రిటైర్మెంట్ ఉద్యోగుల మొన్న సుప్రీంకోర్టుకి వేసిన ఉత్తరాలు, రాష్ట్రపతికి వేసిన ఉత్తరాలు, నేను ఆర్బీఐకి తీసుకుపోయిన ఉత్తరాలు అన్నీ కలిపి ప్రభుత్వం పైన ఒత్తిడి వస్తుందన్నా. కానీ మనము ఈసారి ఇప్పుడు నువ్వు గట్టిగా లేస్తున్నావు కదా, ఈసారి నేను ఎప్పుడన్నా ఏదైనా కార్యక్రమం అనుకుంటే నువ్వు స్టాండ్ తీసుకొని రాట్నే. దయచేసి ఏమో నొప్పి లేచినా ఏదో ఒక దీర్ఘ కూర్చొని మెల్లగా స్టాండ్ తీసుకొని ఈసారి నువ్వు బయటికి రావాలి. ఈసారి నేను అందరికి చూపించాలి. ఇప్పుడు నీది, ఆ సూర్యనారాయణది, శ్రీనివాసు, వీళ్ళందరూ కూడా ఈరోజు మీరు పోలీస్ డిపార్ట్మెంట్లో 2 ఏళ్ళు పనిచేసి పోలీస్ యూనియన్లు వచ్చినాయా పలకరించారు నాని ఎట్లున్నావు ఏంది కథ అని? పోలీస్ అసోసియేషన్ చందా కట్టినావా నువ్వు అసోసియేషన్కు? రిటైర్మెంట్ కాకముందు కట్టినావా అంటున్నా. అంతేనా? ఓకే. వెల్ఫేర్ అని వాళ్ళ వెల్ఫేర్ ఎవరు రాలే సున్నికి. ఖచ్చితంగా స్పందన అయితే ఉన్నది. నేను ఈసారి మీ అన్ని డబ్బులు మీరు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మనం గట్టిగా ఉందాము. ఇక మనకి ఇది ఒక పెద్ద తెలంగాణ సమాజానికి ఒక స్ఫూర్తి ఏమి రగిలించిందంటే ఈ రిటైర్మెంట్ ఉద్యోగుల దాంతో ఆర్టీసీ ఉద్యమంలో మనమే పాల్గొన్నాం. మన దాంతోనే టర్నింగ్ అయింది. అందరు మోసం చేసిన వాళ్ళను, కోదండరాం మోసం చేసిండ్రు, తీన్మార్ మల్లయ్య మోసం చేసిండ్రు. ఇక అందరూ లుట్రం పుట్రం అంతా మోసం చేసిండ్రు. లాస్ట్లో నేనే ఎంటర్ అయిన తర్వాత ఇవాళ పోలీసు వాళ్ళు వచ్చి రాపనికి, అరే బాబు రేపు రిటైర్డ్ అయితే రేపు నేనే మాట్లాడాలి, నన్ను అరెస్ట్ చేయకుండా అని చెప్పిన. అంతే కదా? అవును కదా? నువ్వు కూడా నిన్న రేపు నన్ను ఏమైనా చేస్తే మళ్ళీ మీకు ఆదిక్కు కూడా ఉండదు. నన్ను ఏం చేస్తే రేపు మీరు రిటైర్డ్ అయితే నేనే మాట్లాడాలి అని చెప్పిన.
ఆ డీసీపీ ఏసీపీలు అందరూ ఉండే వాళ్ళ ముందే అన్న. మొత్తానికి ఆయన మరణం వృధా పోకుండా మనం కాపాడినామన్నా. మొత్తానికి అందరికీ ఈ రిటైర్డ్ ఉద్యోగుల కొట్టాడతోని ఇది ఇక ఇంకోటి దీనిలక కావద్దు అనే భయము ప్రభుత్వంలో ఒక భయం అయితే పుట్టింది. ఇక అందుకని ఆర్టీసీ ఇష్యూ కూడా కొంచెం సెటిల్ చేసింది. కానీ ఇక మన ఈ రిటైర్డ్ల పైసలన్నీ వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో వాటిపైన కూడా వాడదామన్న. నేను వస్తాను ఒక 2-3 రోజులల్లా ఖచ్చితంగా నిన్ను చూస్తా. ఓకే అన్న, రైట్ అన్న, థ్యాంక్ యూ, నమస్తే నమస్తే. ఇది మైబల్లి అన్నగారు, ఎస్ఐ గారు, కాలిరిగింది, నాకు హెల్త్ కార్డు ఉంది కానీ అపోలోకే పోయిండు. అపోలో పోయిన తర్వాత ₹1,00,000 ఎక్స్రే తీసి వాళ్ళు గజ దొంగలు, అపోలో వాళ్ళు గజ దొంగలు. ఆ ఉన్న పైసలన్నీ పీక్కున్నారు. బాజాబ్తా ఇక వాపస్ బయటికి పంపిండ్రు. ఇక పైసలు నా దగ్గర వెళ్ళాయని చెప్పి పోయి ప్రైవేట్ హాస్పిటల్లో చిన్న దవాఖానలో చూపించుకున్నటువంటి పరిస్థితి. ఇక రాష్ట్రంలో ప్రతి నెల 600 మంది రిటైర్డ్ అవుతా ఉండి ఇక వాళ్లకు అరకొర పైసలు ఇచ్చి బయటికి పంపే పరిస్థితి. మొత్తానికి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెగ్యులర్ ఉద్యోగులు 3,50,000 మంది, పెన్షన్ తీసుకునేవారు సుమారు 3 లక్షల మంది, ఇతర ఉద్యోగులు 7,50,000 మంది వరకు ఉన్నారని ఉద్యోగ సంఘాల నాయకులు చెప్తున్నారంట. వీరందరికీ గత 10 ఏళ్లుగా చెల్లించాల్సిన బకాయిలను 100 రోజుల్లో చెల్లిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. గత ప్రభుత్వ హయాంలో ఉన్న బకాయిలు ₹6,000 కోట్లతో పాటు 2.5గా చెల్లించాల్సిన బకాయిలను క్లియర్ చేస్తామని హామీ ఇచ్చింది. మొన్న ఎవరు మంత్రి గారు ఇచ్చిండ్రు. అయితే ప్రభుత్వం ఇప్పటికీ అనేక హామీలు ఇచ్చిన నేపథ్యంలో 100 రోజుల్లో బకాయిలు చెల్లిస్తామన్న హామీపై ఉద్యోగులు అనుమానాలు ఉన్నాయి. కాబట్టే మన ఉద్యమాలు, నేను టైటిల్ అదే పెట్టిన, పైసలు వచ్చేదాకా ఉద్యమాలు మరవద్దు. వీళ్ళు ప్రజాక్షేత్రంలో ఉన్నోళ్ళు కాదు, ప్రజలతో సంబంధాలు ఉన్నోళ్ళు కాదు, ప్రజలపైన ప్రేమ ఉన్నోళ్ళు కాదు. ఈరోజు తెలంగాణ ప్రజలను ఈ ప్రభుత్వాలు ఎట్లా చూస్తున్నాయంటే అది బీఆర్ఎస్ఏ కానీ కాంగ్రెసే కానీ ఏది ఇప్పుడు వీళ్ళందరూ ఎట్లా చూస్తున్నారంటే ఈరోజు వీళ్ళు 5,000 ఇస్తే 2,000 ఇస్తే ఓటేసేటోళ్ళు. వీళ్ళ రేటు 2,000, ₹1,000 కోటర్ సీసా లెక్కనే ఈరోజు తెలంగాణ ప్రజల ఈరోజు వాళ్ళెవ్వరు కూడా అటువంటి ఆలోచన లేదు. ఈరోజు ఒకటే నేను చెప్పేది ఒకటే, మన ప్రతి పైసా వచ్చేదాకా ఈరోజు చేయాలి. మన పోరాటం మనకుండనే ఉండాలి. వాళ్ళు 100 రోజులలో ఇస్తామంటారు, 8 రోజులలో ఇస్తామంటారు, కానీ మనం కూడా నమ్మనికి వీల్లేదు. ఇక రెగ్యులర్ ఉద్యోగులకు బకాయిల గురించి మనం మాట్లాడినాం. ఇక రిటైర్డ్ ఉద్యోగులకు చెల్లాల్సిన బకాయిలు నెలవారీ సర్వీస్ పెన్షన్, కుటుంబ పెన్షన్, గ్రాడ్యుయేటీ, క్యూమిటేషన్, జీపీఎఫ్ ఫైనల్ పేమెంటు, పిఆర్సీ బకాయిలు, వీరి మన లీవ్ల బకాయిలు, సరెండర్ లీవ్ల బకాయిలు, ఫ్యామిలీ బెనిఫిట్, ఎఫ్బిఎఫ్, గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్, జీపీఎఫ్ బకాయిలు, టీజీఎల్ఐ బకాయిలు, మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు, అంత్యక్రియకు సంబంధించిన చిన్న మొత్తాలను కూడా ఇవ్వడం లేదని ఉద్యోగ సంఘాలు మరి వాళ్ళకి ఇచ్చిన ఆ మధ్యలో చెప్పిందని చెప్పి వస్తూ ఉంది. సరే, ఏది ఏమైనప్పటికీ ఈరోజు మాత్రం ఖచ్చితంగా మనం పోరాటం చేయాలి. హలో, నమస్తే బ్రదర్, నా లైవ్ నడుస్తుంది. లైవ్ నడుస్తుంది. లైవ్లో మాట్లాడతావా, తర్వాత మాట్లాడతావా? మీరేం చేస్తారు? ఓకే, తర్వాత మాట్లాడతాను, లైవ్లో ఉన్నా. అయితే ఇది పరిస్థితి. ఖచ్చితంగా మన ప్రతి బకాయి వచ్చేదాకా ఈరోజు పోరాడాల్సిన అవసరం. చాలామంది చెప్పిండ్రు కవిత పార్టీ గురించి మాట్లాడు, ఇంకా వేరే అంశాలు చెప్పి, నేను ఏ అంశం గురించి కూడా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఈరోజు నాకు కావాల్సింది ప్రజల యొక్క క్షేమము. ఈరోజు వాళ్ళు దాచుకున్న డబ్బు ఎత్తుకపోయిన దొంగలు, తెలంగాణ దేనికి దోపిడీకి గురవుతుంది. అది ఈరోజు ఏ పార్టీలో బతికినా కానీ ఎవరి తలపుని నేను అడిగేది లేదు. మొన్న శంకరన్న కాడికి వచ్చింది, 10 నిమిషాలు ఉన్నది, హాస్పిటల్ బయట ఫోటో దిగింది, కథము మళ్ళీ కనబడితే ఒట్టు శంకరన్న బాగున్నారు, లోపల ట్రీట్మెంట్ జరుగుతుందని చెప్పిపోయింది. ఏదైతే పొన్నం ప్రభాకర్ స్టేట్మెంట్ ఇచ్చిందో అదే స్టేట్మెంట్ కవిత ఇచ్చింది.
ఇక ఆమె పార్టీ గురించి నేనేం చెప్పాలి, ఆమె పార్టీ అసోసియేషనో దాని గురించి నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. ఆమె పార్టీ గురించి కానీ వీళ్ళ పార్టీ గురించి మాట్లాడాల్సిన అవసరం కూడా నాకు లేదు. ఇవాళ తెలంగాణ ప్రజల నిరుద్యోగులు కానీ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కానీ లేకుంటే మన వీళ్ళు ఎవరైతే ఈరోజు ఇబ్బంది పాల్పడుతుందో వాళ్ళందరి సమస్యలు ఈరోజు తీరేదాకా మనం ఉద్యమాలు మాత్రం చేయాలి. ఆ ఉద్యమాలు చేసేటోళ్ళే మనకు అవసరం. ప్రతిదీ రాజకీయ లబ్ధి కోసం దీన్ని వాడుకుందాము, రాజకీయ లబ్ధి కోసం దీన్ని తిప్పుకుందాము అనేటోళ్ళ గురించి నాకు అవసరం లేదు, వాళ్ళతో నాకు పని కూడా లేదు. ఖచ్చితంగా ఈ వీడియోని మీరు సాధ్యమైన షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇది మీరు మన ఈ ప్రతి సబ్జెక్ట్ పైన మనము స్పందించాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ముఖ్యంగా నేను చెప్పుకునేది ఏంటంటే మన ఈ 1 వీక్లో ఖచ్చితంగా ఒక పెద్ద ప్రోగ్రాం తీసుకున్నాము. ఆ ప్రోగ్రాంలో మునుపటి కంటే ఎక్కువ యాక్టివ్గా మనం పాల్గొనాలి. ఈరోజు రాష్ట్రపతి గారికి కానీ, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారికి కానీ, రిజిస్ట్రార్ గారికి కానీ మన ఉత్తరాలు వేసిన వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు. ఈరోజు చాలా పెద్ద కదలిక అక్కడ ఉన్నది. మరి అవన్నీ కూడా ఈరోజు రిపిటిషన్ కింద ఫైల్ అయితే మాత్రం ఇక తెలంగాణ ప్రభుత్వానికి మామూలుగా ఉండదు ఇక సినిమా. కాబట్టి ఈరోజు ఆర్బీఐ కూడా చాలా నేను ఏదైతే పిటిషన్ ఇచ్చిందో అప్పుల పైన ఈరోజు ఏ విధంగా మోసం చేసిండ్రో ఇవన్నిటిపైన కూడా నేను ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా మీకు ఏం అభిప్రాయాలు ఉన్నా నా నంబర్కు మీరు దీనిపైన నాకు వాట్సాప్ చేయండి, నేను ఖచ్చితంగా మాట్లాడతా. ఆర్టీసీ వాళ్ళు దయచేసి శంకరన్నను మనం తెలంగాణ సమాజం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్.